హే గాయ్స్! సో, ఇప్పుడు టైం వచ్చి 7:11 PM అవుతుంది. ఈరోజు 31 జనవరి. ఇప్పుడు మేము పార్టీ సిటీలో ఉన్నామనమాట. అంటే ఇక్కడ ఆల్ డెకరేషన్ ఐటమ్స్, పార్టీకి సంబంధించినవన్నీ ఇక్కడ దొరుకుతాయి. సో, నేను 10,000 సబ్స్క్రైబర్స్ క్రాస్ అయిపోయాను. యాక్చువల్లీ ఇది 10,000 సబ్స్క్రైబర్స్ క్రాస్ అవ్వక ముందనమాట. సో, ఒక ఫోటోషూట్ ప్లాన్ చేశాను చిన్నది ఇంట్లోనే. దానికి 10,000 బెలూన్స్ కొన్ని వెనకాల డెకరేటింగ్‌వి కొనడానికి ఇక్కడికొచ్చాము. సో గైస్, పిక్స్ ఆల్రెడీ నేను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాను. ఇన్ కేస్ మీరెవరైనా చూడకపోతే డెఫినెట్‌గా చూడండి. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ వచ్చి కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఉంటుంది. లైక్ ఇంట్లోనే ప్లాన్ చేశాము అండ్ ఫోటోస్ కూడా చాలా బా వచ్చాయి. సో, ఇది పిక్చర్స్‌కి బిహైండ్ ద సీన్స్ అనమాట. చిన్నవి షూట్ చేశాము. డెకరేట్ చేసేసాము. ఫోటోస్ అయిపోగానే ఆ డెకరేషన్ అంతా తీసేసాము. Hey guys, good morning. Welcome back to my channel. This is Pujita. సో ఈరోజు సండే అనమాట. ఇప్పుడు 10:30 నాకు టైం ఎగ్జాక్ట్‌గా తెలీదు. 10:35 అవుతుంది. మేము చర్చ్‌కి వెళ్ళడానికి రెడీ అయ్యాము. 11:00కి చర్చ్ ఉందనమాట. సో చర్చ్‌కెళ్ళిన తర్వాత మాల్‌కెళ్దాము. బికాజ్ ఇవాళ సండే కాబట్టి ఎక్కడికైనా బయటికెళ్దామని అనుకుంటున్నాము. డోంట్ నో, ఎందుకంటే వెదర్ బయట -26 ఉంది. ఫుల్ చల్లగుందనమాట. వెళ్తామో వెళ్ళమో అనేది తెలీదు. బట్ ప్లాన్ అయితే ఉంది, మాల్‌కైతే వెళ్దాము అని. కొత్త మాల్, మార్కెట్ మాల్. అంటే అది పాతదే, బట్ నేను ఇంతవరకు ఎళ్ళలేదు. సో, వెళ్దాము అని అనుకుంటున్నాము. మీకు కూడా మాల్ ఎలా ఉంటుంది, ఏంటి అనేది చూపిద్దామని అనుకుంటున్నాను. ఇన్ కేస్ మేమెళ్తే మీరు చూస్తారు. అండ్ ఈ రోజంతా కూడా ఎలా ఎంజాయ్ చేస్తామనేది నేను వ్లాగ్ చేస్తున్నాను. సో, మీరు చూస్తూ ఉండండి. హోప్ ఈ వ్లాగ్ నచ్చుతుందని అనుకుంటున్నాను. ఓకే. అయితే నేను మళ్ళీ మాట్లాడతాను మీతో. బాయ్. సో, బయట చూడండి అసలు స్నోతో ఫుల్ కవర్ అప్ అయిపోయింది. ఈవెన్ కార్స్ పైన గూడా చాలా చాలా స్నో ఉందనమాట. అండ్ ఇప్పుడు టెంపరేచర్ వచ్చి -30 ఉంది. అసలు చలిలో చచ్చిపోతున్నామంటే రోజు కార్‌ని క్లీన్ చేసుకోవాలి. ఐ మీన్ స్నోని క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు మేము చర్చ్‌కి వచ్చేసామనమాట. సో, చర్చ్ అయిపోయింది. ఇంటికొచ్చేసాము. మటన్ బిర్యానీ చేసుకున్నామనమాట. ఆ తర్వాత ఇంకా బయటికెళ్ళడానికి స్టార్ట్ అయిపోయాము.
సో, ఇప్పుడు టైం వచ్చి 1:47 PM అవుతుంది. ఇప్పుడు మేము మాల్‌లోకొచ్చేసాము. సో, దీని పేరు మార్కెట్ మాల్ అనమాట. సో, చాలా వరకు విండో షాపింగ్ మాత్రమే చేశాము. ఎక్కువగా ఏమి కొనుక్కోలేదు. మాల్ అంతా ఒక్కసారి ఒక రౌండ్ అలా ఏసేసి ఇంకా ఇంటికొచ్చేసాము. నేను ఈ జాకెట్ కొనుక్కున్నాను. యాక్చువల్లీ చాలా చాలా కంఫీ ఉంది. అండ్ మంచి డీల్‌లో వచ్చిందనమాట. జస్ట్ $49 ఉంది. అండ్ కలర్ కూడా నాకు చాలా నచ్చింది. ఇక ఇంకేం ఆలోచించకుండా తీసేసుకున్నాను. సో, నాకిక్కడ ఆర్ట్ గ్యాలరీ కనిపించిందనమాట. ఇంకా లోపలికెళ్ళిపోయి మొత్తం ఏమేమి ఆర్ట్స్ ఉన్నాయి, ఏంటి అనేది మొత్తం చూసాను. అసలు ఎంత బాగున్నాయంటే ఓహ్ మై గాడ్! చూస్తున్నసరికి నేను ఇట్లా ఇన్‌స్పైర్ అయిపోయాననమాట పెయింటింగ్స్ అన్నీ చూస్తూ. ఇంటికెళ్ళిపోయి నేను ఒక పెయింటింగ్ వేయాలి అనేంత ఇది అనిపించింది నాకు. సో, మళ్ళీ స్వరోస్‌కి స్టోర్‌కొచ్చేసాము. ఇది కార్తిక్ వాళ్ళ అక్క కోసం తీసుకున్నామనమాట బ్రేస్లెట్. ఇప్పుడు టైం వచ్చి 3:43 PM అవుతుంది. ఇంటికి స్టార్ట్ అయిపోయాము.
సో ఇక్కడ నేను, కార్తిక్, మా అక్క, ఇంకా మా ఫ్రెండ్ అఖిల. సో మేము నలుగురం కలిసి మోనోపోలీ ఆడుతున్నాం అనమాట. సో అఖిల నాకు సర్ప్రైజ్ ఇచ్చింది. మనము 10K సబ్స్క్రైబర్స్ క్రాస్ అయిపోయాము. సో కేక్ తీసుకొని వచ్చిందనమాట. కేక్ పైన ఈ చిన్న యూట్యూబ్ది లోగో అఖిలని డ్రా చేసింది. నాకు చాలా స్పెషల్గా అనిపించింది. అండ్ ఇక్కడ కేక్ కట్ చేశాను. ఐఎమ్ రియలీ హ్యాపీ. ఓ బై ది వే 1 పట్టుకొని ఉంది కదా, తనే అఖిల అన్నమాట. సో మా సెలబ్రేషన్స్ అన్నీ అయిపోయాక డిన్నర్కి బయటికి వచ్చాము. ఇది డౌన్ టర్న్ మీకు మార్నింగ్ కూడా చూపించాను. అండ్ ఇది నైట్ టైం అనమాట. ఫుల్ లైట్స్తో ఉంది. కెమెరా కరెక్ట్గా జస్టిస్ చేయట్లేదు, బట్ రియల్గా చాలా చాలా బాగుంటుంది డౌన్ టౌన్, మెయిన్గా నైట్ టైంలో. డిన్నర్కి మేము డామినోస్కి వచ్చాము. సో హలో ఎవ్రీవన్, ఈరోజు నెక్స్ట్ డే. ఐ గెస్ డేట్ నాకు అసలు గుర్తులేదు. సో నిన్న మనము 10K సబ్స్క్రైబర్స్ క్రాస్ అయ్యాము. రియలీ నాకు ఎంత హ్యాపీగా ఉందంటే చాలా చాలా హ్యాపీగా ఉంది. బికాజ్ నేను చాలా రోజుల నుంచి నేను యూట్యూబ్లో ఉన్నాను, బట్ నాకు చాలా టైం పట్టింది 10K సబ్స్క్రైబర్స్ అచీవ్ చేయడానికి. ఇది నాకు చాలా బిగ్ థింగ్. లైక్ నేను 5K రీచ్ అయినప్పుడు కూడా ఇదే వర్డ్ చెప్పాను, బికాస్ 5K కూడా చాలా బిగ్ థింగ్ నాకు. అండ్ నౌ 10K, ఇది ఇంకా పెద్దది. అండ్ ఇక్కడితో ఆగిపోదు, ఇంకా 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 మనం రీచ్ అవ్వడానికి ఇంకా చాలా ఉంది. సో హోప్ ఇలాగే మీ సపోర్ట్ నాతో ఉంటుందని అనుకుంటున్నాను. మీ సపోర్ట్ ఇలాగే నాతో ఉంటే నేను ఇంకా 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 చాలా అచీవ్ చేయగలుగుతాను. మీ సపోర్ట్ లేకపోతే నేను ఇప్పుడు ఇక్కడి దాకా వచ్చేదాన్ని కాదు. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు నేను మా మమ్మీ డాడీని కూడా థ్యాంక్ చేయాలనుకుంటున్నాను, బికాజ్ వాళ్ళు నన్ను సపోర్ట్ చేయకపోతే వద్దు నువ్వు చేసేది అని ఆపేసి ఉంటే నేను ఇక్కడ దాకా ఇప్పుడు నేను ఇంత అచీవ్ చేసేదాన్ని కాదు. సో ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు మై పేరెంట్స్ అండ్ ఆల్సో కార్తిక్ కూడా. ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు కార్తిక్ యాజ్ వెల్.
కార్తిక్ కూడా చాలా చాలా సపోర్ట్ చేస్తాడు. సో అతనికి టు బీ ఫ్రాంక్ కార్తిక్కి తెలీదు దట్ నేను యూట్యూబ్ వీడియోస్ చేస్తాను అని. నాకు 4K సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు కార్తిక్కి తెలిసిందనమాట. అండ్ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కాన్స్టెంట్గా నన్ను సపోర్ట్ చేస్తూనే ఉన్నాడు. ఎప్పుడైనా నేను మర్చిపోతే వీడియోస్ తీయడము కార్తికే నాకు గుర్తు చేస్తాడనమాట, వ్లాగ్ చేయి, ఇక్కడ వీడియోస్ తీయని. రియల్లీ నాకు చాలా స్పెషల్ థింగ్ అనమాట. ఐఎమ్ రియలీ 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 వెరీ వెరీ థ్యాంక్ఫుల్ అండ్ బ్లెస్డ్. సో అసలు నాకు మాటలు రావట్లేదు బికాజ్ నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. అండ్ మీరు ఆల్రెడీ సెలబ్రేషన్స్ చూశారు. సో నిన్న అఖిల నా ఫ్రెండ్ అని చెప్పొచ్చు. యాక్చువల్లీ అఖిల మన యూట్యూబ్ సబ్స్క్రైబర్ అనమాట, నా సబ్స్క్రైబర్. సో అలా నాకు అఖిల తెలిసింది. సో తను నిన్న వచ్చి కేక్ కట్ చేయించింది, విచ్ ఇస్ రియలీ స్వీట్. థ్యాంక్ యూ సో మచ్ అఖిల. చాలా బాగా సెలబ్రేట్ చేసామండి, అది నాకు చాలా సర్ప్రైజ్ అనమాట. సో మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాము, అదంతా మీరు చూశారు. సో గైస్ ఇంకా 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 మంచి వీడియోస్ నేను మీ ముందుకు తీసుకొస్తాను, మంచిగా వీడియోస్ చేస్తాను, మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాను. హోప్ మీకు వీడియోస్ అన్నీ నచ్చుతున్నాయి అనుకుంటున్నాను. సో ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. సో ఓకే, నేను వీడియో ఇక్కడితో ఆపేస్తాను. నేను మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతకన్నా ముందు నేను ఒక 3-4 డేస్ బ్యాక్ నేను ఇన్స్టాగ్రామ్లో అండ్ యూట్యూబ్ కమ్యూనిటీ ట్యాబ్లో కూడా పోస్ట్ చేశాను. నేను Q&A వీడియోస్ చేస్తున్నాను, నాకు కింద క్వశ్చన్స్ అడగండి అని. సో చాలామంది క్వశ్చన్స్ అడిగారు. మేబీ నేను ఇంకో 2 డేస్లో వీడియోస్ చేస్తాను. సో ఈ వీడియో కింద కూడా మీరు క్వశ్చన్స్ పోస్ట్ చేయండి. సో నేను ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ఆన్సర్ చేస్తాను. సో అంతే, నేను మళ్ళీ ఇంకో వీడియోలో మేము ముందుంటాను. Please like and please subscribe to my channel. Bye bye.